ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మట్టి మాఫియాపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ భారీగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ, అక్రమ క్వారీలు యథేచ్ఛగా సాగుతున్నాయని మండిపడ్డారు. హనుమంతపురం చెరువులో భారీ యంత్రాలతో వందల లోడ్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే త్వరలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జేసీబీలు పెట్టి గుంతలు తవ్వి ఆ చెరువులో కొన్ని అడుగుల లోపలికి ఆ మట్టిని కూడా తీసుకెళ్లి కర్ణాటక ప్రాంతంలో అమ్ముకుంటున్నారు. కర్ణాటకలో 5 నుంచి 7,000 రూపాయలు ఒక్కొక్క లోడ్కి అమ్ముకుంటున్నాడని మాకు వచ్చిన సమాచారం. మరి ఈ విషయం తెలిసిన వాళ్ళు యాడ ట్రాన్స్ఫర్ అయిపోతారో, మమ్మల్ని యాడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారో, లేదా ఇంకా ఏమైనా అధికారులు మా తప్పుల్ని యాడని ఎత్తి చూపిస్తారేమో ఎందుకు అని అధికారులు కూడా నిమ్మకి నిలిచినట్లు ఉండడమే ఒక కారణం నాకు అర్థమైంది. సో రాజకీయ నాయకులు లక్ష్యాలు ఏంటంటారు, అది అందిన కాడికి దోచుకోవడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళని ఆపాల్సినది అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ట్రాన్స్ఫర్ చెప్పిస్తారని ఒక భయం ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ అవినీతులు పాల్పంచుకొని ఉంటారు అని కొన్ని సంఘటనలు మాకు తెలుస్తుంది. మేము వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే కొన్ని విషయాలు చూసుకున్నట్లు పోగొప్పండి. ప్రతి విషయాన్ని చేస్తే ఎట్లా అని ఆఫీసర్లే వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆఫీసర్లే మాకు చెప్పిన రోజులు ఉన్నాయి. మరి సహజ వనరులు అన్నీ వెళ్ళిపోతే ఫ్యూచర్లో ఏముంటుంది?